నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పారదర్శక పాలనకు పట్టం కట్టాలి, ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. కోట సత్యమ్మకు ఆదివారం ఒక్కరోజు 1,02,053 రూపాయల ఆదాయం. నిడదవోలు ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వివిధ క్లబ్బులతో కందుల దుర్గేష్ ముఖాముఖి. నిడదవోలు 22వ వార్డులో వైఎస్ఆర్ కాలనీలో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ప్రచారం. తప్పుడు సమాచారంపై కేసులు నమోదు, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్. నాడు ఎన్నికల్లో ఇచ్చిన మద్యపాన నిషేధం ఏమైంది జగన్, బొలిశెట్టి శ్రీనివాస్. గత 5 ఏళ్లు పారదర్శక పాలన అందించిన ముఖ్యమంత్రి జగనన్నకు మరోసారి పట్టం కట్టాలని నిడదవోలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు విజ్ఞప్తి చేశారు. నిడదవోలు పట్టణంలోని 7వ వార్డు వడ్డీల వీధిలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంతోషమ్మా.
ఓకే నాని మీరే కదా వచ్చాను అవును కలిసాను చూసాను ఏం చెప్పాలమ్మా ఏమ్మా జగన్ గారిని గెలిపించుకుందామమ్మా 2 ఓట్లమ్మా ఎంపీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు చక్కగా జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం మనకి అంత కుటుంబం అంతా బాగుంటుంది చెప్పే ఉన్నాయి అవునారు కదా ఏం చెప్పమంటావు జగన్ గారికి మళ్ళీ గెలుపుద్దామా మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దామా రాజమండ్రి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా నుంచున్నాను. ప్రతి ఓటర్కి 2 ఓట్లు, ఎంపీ ఓటు, 2 ఎమ్మెల్యే, 2 కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయమని వాళ్ళు కోరుతూ మీ ఆశీర్వాదాలు కోరుతూ మీ ముందుకు వచ్చాము. వైఎస్ఆర్సీపీని ఆశీర్వదిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఆ పార్టీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలంలోని సూరాపురంలో పార్టీ శ్రేణులతో కలిసి అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ మండల శాఖ అధ్యక్షుడు ఐనీడి పల్లారావు, జేజీఎస్ మండల కన్వీనర్ వెలగన పోలయ్య, సొసైటీ అధ్యక్షుడు యాళ్ల రామారావు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు వద్దిరెడ్డి శ్రీను, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏమ్మా బాగున్నారమ్మా ఎప్పుడున్నా చూస్తాను డైరెక్ట్గా మీకు కరెక్ట్గా నా ఆఫీస్ 10 నిమిషాలు కూడా కాదు వాటి మీద చక్కగా డెవలప్ చేస్తున్నాం. టౌన్ అంతా కూడా చూశారు కదా, ఇక్కడ కూడా ఊరంతా చేస్తాను. ఈసారి లేట్ అయింది కొద్దిగా తెలిసింది కదా. మరి రేపు చంద్రబాబు నాయుడు వస్తున్నారు చూశారుగా శాంపుల్ జాగ్రత్తగా 2 ఓట్లు, ఒకటి ఎంపీ ఇంకోటి ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. మరి కానీ ఏమన్నా ఉంటే చెప్పమ్మా పని. ఈసారి జగన్ గారి పెన్షన్ కూడా పెంచుతున్నారమ్మా. ఓహో సూపర్. అయితే రోడ్డా కలిపారా పంచాయతీలో? తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు ఉదయం నుండి క్యూ లైన్లో వేచి ఉన్నారు. అమ్మవారికి ఆదివారం ఆదాయం దర్శనం ద్వారా 26,580 రూపాయలు, అన్నదానం ద్వారా 1,500, ప్రసాదం ద్వారా 13,500 రూపాయలు, ఇతర టికెట్స్ ద్వారా 60,473 రూపాయలు, మొత్తము నికర ఆదాయం 1,02,053 రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరి సూర్యప్రకాష్ తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనేడి వెంకటకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ పర్యవేక్షించారు. దర్శనం అనంతరం భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, అన్న సమారాధన నిర్వహించారు.
डिंपल कुमार नंदीय सह कुटुंबस्य सजवार्य राजेश कुमार नंदीय सह कुटुंबस्य తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంనందు వాకర్స్ క్లబ్, షటిల్ క్లబ్, యోగా క్లబ్, బాస్కెట్బాల్ ప్లేయర్స్తో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ వారితో సరదాగా గడుపుతూ వాకర్స్తో వాకింగ్ ట్రాక్పై నడిచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్తో షటిల్ ఆడారు. తరువాత వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ వాకర్స్ క్లబ్ నెలవారీ సాధారణ సమావేశం జరుగుతున్న సందర్భంగా వారిని కలిసి వారితో తన అభిప్రాయం పంచుకుంటూ ఒక్కసారి అవకాశం ఇస్తే గెలిచిన మొదటి సంవత్సరంలోనే అన్ని హంగులతో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని అన్నారు. వాకర్స్ క్లబ్ నెలవారీ సమావేశం సందర్భంగా వాకర్స్ అందరికీ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనితా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అమర శ్రీలక్ష్మి, వాకర్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శనగన కృష్ణమూర్తి, నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్, వాకర్స్ క్లబ్ సెక్రటరీ చెన్నా పరుపురాజా, అడ్డాల నాని మరియు వాకర్స్ క్లబ్ సభ్యులు, షటిల్ క్లబ్ సభ్యులు, యోగా క్లబ్ సభ్యులు, బాస్కెట్బాల్ ప్లేయర్స్ పాల్గొన్నారు. ఓకే సార్, అదే పర్లేదు, పట్టుకోండి తీసుకొద్దాం నిడదవోలుకి. తప్పనిసరిగా మీ అందరికీ కోఆపరేట్ చేస్తాను. మీకు స్పోర్ట్స్ సంబంధించిన వాటిలో కూడా కొంచెం దృష్టి పెట్టి మినీ స్టేడియం అనేటువంటి మాట అంటున్నారు అందరూ, దాని గురించి కూడా కాన్సన్ట్రేట్ చేద్దామండి. మీకు ఒక సొంత ప్లేస్ ఉంటే ఏర్పడద్దు, అప్పుడు తప్పకుండా కోఆపరేట్ చేస్తాను. ఉన్నారు అదే నమస్కారం రంగారావు థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా రామ్మోహన్ రాయ్ గారు, సీనియర్ వాకర్ అదేవిధంగా పెద్దలు కృష్ణమూర్తి గారు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది వాకర్స్కి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఆరోగ్యం మనందరి చేతుల్లోనూ ఉంది, దాన్ని కాపాడుకోవాలనేటువంటి నినాదంతో ముందుకు వెళుతున్న మనందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా ఉండండి అనేది మీ నినాదంగా ఇక్కడ నేను చూశాను. ఒక మంచి నినాదం ఇది. మనం నడవటం మాత్రమే కాకుండా మన తోటి వ్యక్తులను అందరినీ కూడా నడిపించడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య సమాజం రావాలనేటువంటి నినాదంతో మీరు అందరూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగానే ఈ హెల్త్ కాన్షియస్ అనేది బాగా పెరిగింది. ఈ వాకింగ్ అనేది ఒకప్పుడు చాలా కొద్ది మందితో జరిగేటువంటి కార్యక్రమాలు ఇవాళ చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ఇది ఒక ఉద్యమంలా నడుస్తుంది వాకింగ్ అనేది. దీనికి వయసు తారతమ్యం అనేటువంటిది ఏమీ లేదు. చిన్న వయసులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ కూడా ఈ వాకింగ్ చేయటం వల్ల మన ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఏ వయసు వాళ్ళైనా సరే ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనం ఉదయం లేచిన వెంటనే కాసేపు వాకింగ్ చేయాలనేటువంటి మాటను అందరూ నమ్ముతున్నారు. ఇతరత్ర మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ డైటింగ్ అటువంటివి ఎలా చేసినప్పటికీ కూడా వాకింగ్ మాత్రం ప్రధానంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న మీ అందరికీ సమాజం, మీరందరూ మనందరం ఈ రకమైనటువంటి విధానంలో వెళితే సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి మాటను నమ్ముతూ ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కూడా అనేటువంటి మాట చెప్పారు మిత్రులు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున మీ అందరి ముందు నిలబడి 2 మాటలు మాట్లాడే అదృష్టం కలిగినందుకు మీ అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక కృష్ణమూర్తి గారు చెప్తూ
ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి మాట్లాడారనేటువంటి మాట చెప్పారు. ఎన్నికల ప్రచారంతో పాటు ఒక 3 రౌండ్లు వేసేటువంటి అవకాశం కూడా నాకు కల్పించినందుకు అదొక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం 22వ వార్డు వైఎస్ఆర్ కాలనీలో ఈరోజు ఉమ్మడి పార్టీల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ఆడపడుచులను, అన్నదమ్ములను, అవ్వతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కందుల దుర్గేష్కి గాజు గ్లాసు గుర్తుపై పార్లమెంటు అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ పుష్పవతి, చెన్నాపరపు రాజా, పోలదాసు శ్రీనివాస్, భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, అడ్డాల నాని, అచ్యుత పవన్, గొల్లపూడి రాజేష్ మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. కమలం గుర్తుపై పెద్దలు దీవించాలి. మరి ముందుకు వచ్చారు శేషారావు గారు, కాదు శేషారావు గారు వాళ్ళ బ్రదరు, తమ్ముడు గారు, వస్తుంది. అమ్మఒడి ఇంటి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది. ఆర్టీసీ బస్ ఫ్రీ, సంవత్సరానికి 3 గ్యాస్ కొంటామ్మా. సరే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మిత్రపక్షాల ఐక్యత. గ్లాసు గుర్తుకే మీ ఓటు, భాగ్య గ్లాసు గుర్తుకే మీ ఓటు, కమలానికే మీ ఓటు, కమలానికే మీ ఓటు. ఇంటింటికి ప్రచారం కార్యక్రమం నిడదవోలు పట్టణంలో గడిచిన 3 రోజులుగా చాలా అద్భుతంగా సాగుతోంది. ఈరోజు 22వ వార్డులో పెద్దలు బూరుపులి శ్రీనివాస్ గారు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, మాజీ వైస్ చైర్మన్ పట్టణానికి శ్రీ ప్రసాద్ గారు, శ్రీ సత్యనారాయణ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు రామారావు గారు తదితరులు అందరితో కలిసి ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని 22వ వార్డులో కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి సాధారణమైనటువంటి స్వాగతం లభిస్తుంది. వారందరూ చెప్తున్నారు, మేము చాలా నమ్మి మోసపోయాం, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం, అందరం ఓట్లు వేసి నెగ్గించుకున్నాం, మున్సిపాలిటీకి కూడా ఓట్లు వేసి నెగ్గించుకున్నాం, కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏవీ కూడా ఇక్కడ ఇవ్వలేదు. ముఖ్యంగా రోడ్ల విషయం కానీ, డ్రైన్ల విషయం కానీ ఏ రకంగానూ కూడా వారు చేయలేదనేటువంటి మాట స్పష్టంగా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టలేదని, ముఖ్యంగా నిడదవోలు లాంటి పట్టణాన్ని అలా నిర్లక్ష్యంగా వదిలేసిందనేటువంటి మాట. ఇక్కడ గోదావరి జలాలు ఇచ్చేటువంటి విషయం కానీ, చినకాశీ రేవుకి ఇక్కడ వంతెన మార్గం కానివ్వండి, ఇతరత్ర ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. ఉదయం మేము వాకర్స్ క్లబ్కి వెళ్ళాం, వారు కూడా చెప్తూ ఉన్నారు, మినీ స్టేడియం అనేటువంటిది ఆ రోజున బూరుపల్లి శేషారావు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసి కొంత మేరకు పని జరిగింది. తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ రకమైన రూపాయి విదల్చకుండా దాన్ని ఎక్కడున్న గొంగలు అక్కడే ఉన్నట్టుగా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కనుక రాబోయే రోజుల్లో ఇవన్నీ జరగాలంటే, అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందనేటువంటి ఆవశ్యకతని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు.
ముఖ్యంగా ఇక్కడ చూస్తే వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఇతర రోడ్లు కానీ అన్ని రోడ్లు కూడా తెలుగుదేశం హయాంలో బూరుపల్లి శేషారావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జరిగినాయి తప్పితే తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఏ చిన్నపాటి రోడ్డు వేయటం కానీ డ్రైన్ వేయటం కానీ రోడ్లు ముఖ్యంగా కచ్చా రోడ్లు చాలా చూస్తూ ఉన్నాం. అవి అలా గాలి కుదిలేసారు తప్పితే అక్కడ పక్కన పాములు వచ్చి అన్ని పెద్ద పెద్ద పొట్లు నుండి పాములు వస్తున్నాయనేటువంటి భయంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులుగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో నిడదవోలు పట్టణం లాంటి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతే చిన్న పట్టణం ఇది. ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే సరైనటువంటి ప్రణాళిక ఉండాలి. దానికి మించి శాసనసభ్యుడికి లేకపోతే మున్సిపల్ చైర్మన్ గారికి వారికి సరైనటువంటి చిత్తశుద్ధి ఉండాలి. అవేమీ లేకుండా గాలి కుదిలేస్తే ఈ పట్టణాన్ని ఇవాళ నిర్లక్ష్యం కాబడినటువంటి పట్టణాల్లో నిడదవోలు అగ్రగామిగా నిలబడింది. అందుకే మేము మనవి చేస్తున్నాం, మేము మీ అందరి ఆదరాభిమానాలతో ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇస్తే మేము నిడదవోలు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ముఖ్యంగా డ్రైన్లు లాంటివి, రోడ్లు లాంటివి, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా పెంచాలనేటువంటి మాట చాలా కాలంగా అనిపిస్తుంది. దానికి కూడా ఊరికే శంకుస్థాపన చేశారు తప్పితే ఏ రకంగా ముందుకు తీసుకెళ్లలేదు. దాన్ని ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టి 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసే విషయం చేపడతాం. అదేవిధంగా టిడ్కో హౌసెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో తయారయ్యి అన్నీ రెడీగా ఉండి లబ్ధిదారులకు అందించేటువంటి సమయంలో ప్రభుత్వం మారిన ప్రభుత్వం టిడ్కో హౌసెస్లో లబ్ధిదారులకు ఇవ్వకూడదు అనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు అన్నీ ఆపేసి ఇవాళ కూడా 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా టిడ్కో ఇళ్ళు ఎక్కడా కూడా హ్యాండ్ ఓవర్ చేయనటువంటి పరిస్థితి కనబడతాం. ఆ టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే మొక్కలు పెరిగిపోయి, తుప్పలు పెరిగిపోయి దారుణంగా తయారయ్యేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. పోనీ జగనన్న ఇళ్ళన్నా సరే సక్రమంగా ఇచ్చారంటే లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు చూపించారు, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలాగా అస్తవ్యస్తం చేసేసినటువంటి విధానాన్ని మనం పూర్తిగా సరిదిద్దడానికి మీరు ఒక్కసారి 3 పార్టీలు, అద్భుతమైనటువంటి 3 పార్టీలు, 3 రకాలుగా అన్ని రంగాల్లోనూ శక్తియుక్తులైనటువంటి 3 పార్టీలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ప్రభుత్వాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా పైన ఎన్డీఏ ప్రభుత్వం ఎటు వస్తుంది, అటు వచ్చినప్పుడు కింద కూడా అదే ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా ఉంటే 2 ప్రభుత్వాలు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. కనుక మిమ్మల్ని అందరినీ వినమ్రంగా ముకుళిత హస్తాలతో కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలందరూ కూడా సరైనటువంటి ఆలోచన చేసి గాజు గ్లాసుకి ఇక్కడ అసెంబ్లీకి, కమలానికి, పార్లమెంట్కి ఓటు వేసి నెగ్గించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల వారు ఎలక్టోరల్ రోల్ మీద ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పుడు డిక్లరేషన్ ఇవ్వడం వలన అటువంటి వారిపై సెక్షన్ 177 ప్రకారం కేసు ఫైల్ చేయడం జరుగుతుందని రాజమహేంద్రవరం అర్బన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కార్యాలయం నందు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల వారు ఏ రాజకీయ పార్టీలను కానీ కులాన్ని కానీ ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషించిన ఐపీసీ సెక్షన్ రైట్ టు పీపుల్ యాక్ట్ ప్రకారం ఏ కులాన్ని ఉద్దేశించి కానీ మతాన్ని ఉద్దేశించి కానీ సమావేశాలు నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. Race, religion, community, language, religious and national symbols, etc. So it purely comes under 123 of Representation of People Act. నీ పలానా కులస్తే నీ కులం వాళ్ళంతా నాకే ఓటేయండి, ఈ మతం వాళ్ళంతా నాకే ఓటేయండి అని చెప్పి ఎక్కడన్నా రికార్డెడ్ గా మనకు దొరికిందంటే ప్రూఫ్ ఆర్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి దాన్ని సర్టిఫై చేయగలుగుతున్నామంటే ఎఫ్ఐఆర్ హ్యాస్ టు బి లాడ్జ్డ్ అండర్ 123. ఆల్ దీస్ ఆర్ మేజర్ offenses which I am talking. Okay, promoting enmity between classes. హిందూ ముస్లిమ్స్ కొట్టుకోవాలి, ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ కొట్టుకోవాలి, ఓసీస్ ఎస్సీస్ కొట్టుకోవాలి అని చెప్పి డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఎవరన్నా ఎనిమిటీని ప్రమోట్ చేశారంటే ఇట్ కమ్స్ అండర్ బోత్ ఆర్టీఏ 123 అండ్ ఆల్సో సెక్షన్స్ ఆఫ్ ఐపీసీ. క్లియర్? నెక్స్ట్, ప్రొవైడింగ్ ఇల్లీగల్ కన్వీనియన్స్ టు ఓటర్స్ ఫర్ ఓటింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ క్యాండిడేట్. ఎలక్షన్ రోజున మేము ఆటోలు పెట్టి తరలిస్తాము, వాళ్ళు వృద్ధులు, మేము వాళ్ళు మంచం మీద ఉన్నారు, హోమ్ ఓటింగ్కి వెళ్ళినప్పుడు మేము మోసుకొని వస్తాము. గత ఎన్నికల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఇచ్చిన హామీ నీటి మూటలుగానే మిగిలిందని తాడేపల్లిగూడెం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు.
తాడేపల్లిగూడెం పట్టణంలోని యాగర్లపల్లి 24వ వార్డు పుల్లయ్యగూడెం గ్రామాల నుంచి మహిళలు, యువకులు వైసీపీ నుంచి భారీ సంఖ్యలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి మంచి మనసుకి ఆకర్షితులై జనసేన పార్టీలోకి మహిళలు భారీ సంఖ్యలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి ఓటు అడిగే హక్కు లేదని, గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా నేను హామీలు నెరవేర్చాను, నాకు ఓటు వేయండి అని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని సాధారణంగా జనసేన పార్టీలోకి వచ్చినందుకు ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ఒక్కొక్కరు ప్రస్తుతమా మణి జ్యోతి నాగలక్ష్మి, ముత్యాలు, శ్రావణి, మేరక, రాణి, రామలక్ష్మి, చిట్టింట్లో సమయంతో చూడు ఇబ్బంది సచివాలయ గారు ఎక్కడన్నా రావాల్సిన కోరుతున్నాం. బాగా ఏర్పాటు చేసినటువంటి దుర్గారావు గారికి, సుబ్బారావు గారికి, నాని గారికి, పండు గారికి, ఇక్కడ విచ్చేసిన అక్క చెల్లెళ్ళందరికీ, జన సైనికులకు, వీర మహిళలకు, వేదిక పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు 2014 నుంచి 19 వరకు మున్సిపల్ చైర్మన్గా ఉండగా ఈ ప్రాంతంలో అనేక సార్లు ఈ హాస్పిటల్ తనిఖీ చేయడం కానీ, మీకు అందరికీ మందులు అందుతున్నాయా లేదా, వైద్యం అందుతుందా లేదన్నా చూసి ఎన్నోసార్లు ఇక్కడ డాక్టర్ని కూడా అపాయింట్ చేసే సంగతి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా డ్రైన్ సిస్టమ్ లేదు. ఇక్కడ ఎక్కడెక్కడ రోడ్లు వేశారు కానీ డ్రైన్లు లేవు, ఎక్కడెక్కడ మురిగిపోయే పరిస్థితి. అంతే వాటర్ కూడా నేను 2014 ఎలక్షన్ అయిన తర్వాత 25-24 వార్డులకి వాటర్ లేకపోతే ఇక్కడ నా లారీ పెట్టి లారీ ఒకటి కొనిచ్చి కొంతకాలం లారీతో సప్లై చేసి మన దిగిపోయే రోజుకి ఓహెచ్ఆర్ ట్యాంక్ కట్టించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చిన సందర్భం మీ అందరికీ తెలుసు. నిరంతరం మీరు బాగుంటే మేము బాగుంటాం, మనం బాగుండాలనే ఆలోచనతో పనిచేసిన వ్యక్తులు. అంతేగాని రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు కోసం వచ్చింది. మనం దాన ధర్మాలు చేసాం తప్ప ఎక్కడా కూడా ₹1 అవినీతి చేయని వ్యక్తిని చెప్పుకుంటా నాకు చాలా ధైర్యంగా చెప్తాను. ఎక్కడికైనా ఏ గుళ్ళో అయినా చెప్తాం, ఏ చర్చిలో అయినా చెప్తాం, ఏ మసీదులో అయినా చెప్తాం, ఏ రాజకీయం ఎక్కడైనా చెప్పొచ్చు. అక్కడ మీరు వచ్చి నేను ఎప్పుడు లంచం తీసుకోవాలని చెప్పొచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యే చెప్పొచ్చు. ఎందుకంటే అవినీతిమయమైనటువంటి పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. ఇవాళ నవరత్నాలు అనే పేరు చెప్పి ఒక మత్తులో పెట్టి జనాన్ని, ఆ మత్తు ద్వారా, లెక్కర్ ద్వారా కోట్లాది రూపాయలు దోచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. బట్టి అమ్ముతూ ఉన్నారు, ఇసుక అమ్ముతూ ఉన్నారు, భవన కార్మికులు పని లేదు. మీరిచ్చే డబ్బుతోనే ఇలా బతకాలి, బెచ్చగాళ్ళగా తయారు చేసి ఎప్పుడు డబ్బు వస్తుందని ఎదురు చేసే కంటే మన కుల పిల్లలకి ఇంటికో 40,000, 30,000 ఉద్యోగం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తే మనకి ఎవరు ముష్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి నెల 40,000 సంపాదింస్తే సంవత్సరానికి ఎంత వస్తుందో ఆలోచించండి. ప్రతి నెల 3,000, 4,000 ఇచ్చి ఆ డబ్బుతో పండుగ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి బెటరా. అమ్మఒడు అన్నారు, ఉన్న ప్రతి వ్యక్తికి అమ్మఒడు వేస్తా అన్నారు ఎలక్షన్లో. దాన్ని కట్ చేశారు, 15,000 నుంచి 14,000 చేశారు, 14,000 నుంచి 13,000 చేశారు. మరి ఈ రకంగా చేసిన పని ఒకటి, చెప్పి మాట ఒకటి ముఖ్యమంత్రి. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ లేదు, విశాఖ స్టీల్ కనీసం నిలబెట్టుకోలేని పరిస్థితి. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగులకి మరి జీతాలు ఇవ్వచ్చు, ఉద్యోగాలకి ఇవ్వచ్చు, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వచ్చు. యువకులందరినీ మన ప్రాంతంలోనే మనం ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించవచ్చు. ఎక్కడో మన పిల్లలకి మనం ఇక్కడ ఉంటాం, మన పిల్లలు ఎక్కడో హైదరాబాద్లోనో
ముంబైలోనో బెంగళూరులోనో ఉద్యోగాలు చేసుకుంటే ఈ తల్లిదండ్రులు చూసే దిక్కు కూడా లేదు ఇవాళ. ఎందుకంటే ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళు లేకపోతే ఇద్దరు పిల్లలతో మనం వీళ్ళకి సరైన సదుపాయాలు అందజేయలేం కాబట్టి ఇద్దరు పిల్లలతోనే మనం సరిపెట్టుకుని అమ్మాయినేమో అత్తారింటికి వెళ్తే ఉన్న కొడుకేమో ఎక్కడ ఉద్యోగానికి వెళ్తే మరి వృద్ధులైన తల్లిదండ్రులకి చూసి దిక్కులేనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. అదే హైదరాబాద్లో అయితే అక్కడే పుట్టారు, అక్కడే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రం చేసిన పాపం ఏంటి? కనీసం మనకు రాజధాని నగరం లేదు. మరి పిల్లలకి రేపు పొద్దున ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే పిల్లలకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్తారో నాకు అర్థం అవ్వట్లేదు. రాజధాని ఏదంటే నేనే చెప్పలేను. అమరావతి అంటే హైదరాబాద్ అంటారు, హైదరాబాద్ అంటే కర్నూలు అంటారు, కర్నూలు అంటే మళ్ళీ అమరావతి అంటున్నారు. పిచ్చి తొక్కులకు పాలనకి వీళ్ళు మచ్చుతునుగా మిగిలిన వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.